నమస్తే వెల్కమ్ టు NH మీడియా ముందుగా హెడ్లైన్స్ ఎండలు తట్టుకోలేక సొమ్మసిల్లిన విద్యార్థులు బిహార్లో షేక్పురా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఘటన హైదరాబాద్ విజయవాడ హైవేపై ఇనాంగూడ వద్ద రోడ్డు ప్రమాదం బైక్ ఢీకొట్టిన DCM ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందని అన్న నాగబాబు కూటమి నేతలు జన సైనికులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి కౌంటింగ్ సందర్భంగా అభ్యర్థులందరూ అప్రమత్తంగా ఉండాలి కోఆర్డినేటర్లతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ తాడిపత్రి పట్టణంలో జరిగిన రాళ్ల దాడి నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి నివాసాలకు అష్టదిగ్బంధన నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు 48 పాయింట్లు నష్టపోయి 22,655 దగ్గర కొనసాగుతున్న నిఫ్టీ బీహార్లో వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు తెరుచుకున్నాయి. అయితే బుధవారం ఉష్ణోగ్రత 47 డిగ్రీలు దాటడంతో పాఠశాలలకు వచ్చిన విద్యార్థులు ఎండవేడిని తట్టుకోలేక అల్లాడిపోయారు. ఈ మేరకు షేక్పురా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 16 మంది బాలికలు స్పృహ తప్పి పడిపోయారు. టీచర్లు వారికి సపర్యలు చేసి ఆటోలు బైక్లపై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. टोटो वाला कहाँ गया? ऐसे खाली ऐसे दतिया लगते ना खाली दता सटाइए सुने पानी आ दो पानी दो जाओ इसका नाम क्या है वो? क्लास के मैया बोलो तो हुआ सो नहीं हुआ बाजरी को सब कौन जुलूम हो रहा है सब बाला बच्चों मार जीते हर जीते बस कैसा घर में बाला बच्चों में ऐसा वो उठाओ सर सबसे पहले बच्ची यही आई गेट लगाइए ज्यादा रहेगा ना तेज बेड पे डबल హైదరాబాద్ విజయవాడ హైవేపై అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలోని ఇనాంగూడ వద్ద హృదయ విచారకర ఘటన చోటు చేసుకుంది. పాల ప్యాకెట్ కోసం బైక్ పై వెళ్తున్న తన 2 ఏళ్ల కొడుకుని తీసుకుని వెళ్తుండగా DCM ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి స్పాట్లోనే చనిపోగా స్వల్ప గాయాలతో బాలుడు బయటపడ్డాడు. కాగా తండ్రి మృతదేహం వద్ద కూర్చుని బాలుడు ఏడుస్తుండటం చూపర్లను కంటతడి పెట్టించింది. మృతుడిని ఏపీలోని కొవ్వూరు ప్రాంతానికి చెందిన శెట్టి కనక ప్రసాద్ గా గుర్తించారు.
రైతులు పత్తి విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా రసీదు తీసుకోవాలని, డీలర్లు ధర కన్నా ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విత్తనాల లభ్యతపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ రైతులకు విత్తనాలు సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, కొరత లేకుండా అందుబాటులో ఉంచుతామని అన్నారు. నకిలీ విత్తనాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, రైతులు గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని ఆమె సూచించారు. గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, అడిషనల్ ఎస్పీ, అదనపు జిల్లా కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. స్టార్ట్ 881 క్వింటాల్స్ మొత్తం మన జిల్లాకు అలాట్ అయింది. అండ్ ఇంతవరకు కూడా మొత్తం సన్హెంప్ అంటే జనుము విత్తనాలు మొత్తం కూడా మనకు వచ్చేసి ఉంది. అండ్ జీలుగా కూడా మొత్తం 3,900 క్వింటాల్స్ మనకు అలాట్ అయింది. దాంట్లో 2,217 క్వింటాల్స్ ఆల్రెడీ పొజిషన్ ఉంది. ఇంకా 1,683 క్వింటాల్స్ రానుంది. అదొక 2 రోజుల్లో వచ్చేస్తుంది. కాబట్టి రిక్వైర్డ్ స్టాక్ మనం అందుబాటులో ఉంచుతున్నాము. ప్రతి మండల పాయింట్లో కూడా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంకో 2 రోజుల్లో మొత్తం కూడా అందరికీ యాంప్ చేయడం జరుగుతుంది. ఏ విత్తనాలు? ఇప్పుడు డిఫరెంట్ కంపెనీస్ నుంచి మనకు పత్తి విత్తనాల సరఫరా అన్నది ఉంటుంది. సో అందరూ ఒకటే విత్తనాలు వేయడం కూడా కరెక్ట్ కాదు, డిఫరెంట్ వేయాల్సి ఉంటుంది. టెక్నాలజీ ఒకటే కాదు, డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ విధంగా అమ్ముతున్నారు. సరే, మీరు చెప్పండి ఎటువంటిది, ఎక్కడ ఈ ప్రాబ్లం అన్నది అక్కడ ఒకసారి మేము కూడా చూస్తాము. ఎక్కడ? లోకల్లోనా? సో అదే అట్లా అమ్మడానికి వీలు లేదు. ఖచ్చితంగా ఓన్లీ ఎంఆర్పీకే అమ్మాలి. అక్కడ ఏ డీలర్ మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే దే విల్ ఎంక్వైర్ అండ్ టేక్ యాక్షన్ ఆన్ దెమ్. ఏం లేదు, మనకు చెప్పినట్లు ఇది రాజస్థాన్, హర్యానా, బీహార్ నుంచి రావాల్సిన విత్తనాలు. ఈ ఎలక్షన్స్ కారణంగా ఒక 3-4 days డిలే అయింది. అక్కడ నుంచి రావాల్సినవి కొంతవరకు అయింది. బట్ అయినా కూడా మనం 2 రోజుల్లో మొత్తం మిగతా ఏదైతే 1,680 క్వింటాల్స్ ఏదైతే పెండింగ్ ఉందో అది కూడా 2 రోజుల్లో మనకు మొత్తం కూడా అన్ని మండల పాయింట్స్ కి సరఫరా అయిపోతుంది. ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందని నాగబాబు అన్నారు. కూటమి నేతలు, జన సైనికులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. ఓట్ల లెక్కింపు సమయంలో సంయమనం పాటించి ఈసీకి సహకరిద్దాం. వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించొద్దు. మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిపోతుంది అని ఎక్స్ లో నాగబాబు వీడియో రిలీజ్ చేశారు. అందరికీ నమస్కారం. జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి, ముఖ్యంగా పిఠాపురం జన సైనికులకి, వీర మహిళలకి, అలాగే కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇవాళ కూటమి విజయానికి చేరువలో ఉంది. వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. సో ఎప్పుడైతే మనిషి పరాజయం అవుతాడు అని తెలియగానే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ వైలెన్స్ చేయడానికి, గొడవలు చేయడానికి సన్నద్ధులు అవుతుంటారు. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ముఖ్యంగా జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి రేపు ఓట్ల లెక్కింపు సమయంలో మనం సంయమనం పాటించి ప్రభుత్వానికి, ఎన్నికల సంఘం వారికి
పోలీసులకి మనం చక్కగా సహకరిద్దాం. అలాగే వైసీపీ వారి యొక్క ఎటువంటి కవ్వింపు చర్యలకి ప్రతిస్పందించద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ నాకు అడిమడిగా ఉంటుంది అన్నట్టు మనందరం సైలెంట్గానే ఉందాం. కూటమి సభ్యులందరికీ అలాగే జనసేన కార్యకర్తలకి, వీర మహిళలందరికీ ఒక మనవి, మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మనం ఏం చేయొద్దు. పోలీసులకి, ఎన్నికల సంఘానికి సంపూర్ణంగా సహకరిద్దాం. మన డెమోక్రటిక్ స్పిరిట్ని మనం నిలబెట్టుకుందాం. ఖచ్చితంగా రేపు రాబోతున్నది మన కూటమి ప్రభుత్వమే. కాబట్టి ఓడిపోయే వాళ్ళు చేసేటువంటి కవ్వింపు చర్యలకి, వాళ్ళు చేసేటువంటి అల్లర్లకి మీరు ప్రతిస్పందించద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం ఉప్పలచలక గ్రామానికి చెందిన బూసిరాణి తమ కుటుంబ అవసరాల నిమిత్తం 60,000 రూపాయలను CFLలో అనే మైక్రో ఫైనాన్స్ కంపెనీ వద్ద రుణంగా తీసుకున్నారు. ప్రతి నెల అనుకున్న తేదీకి వాయిదాలు చెల్లిస్తున్నారు. అయితే ఈ నెల వాయిదా చెల్లించడం రిలేట్ అవ్వడంతో నిన్న రాత్రి 9 గంటల సమయంలో మైక్రో ఫైనాన్స్ సిబ్బంది తమ ఇంటికి వచ్చి ఇంటి నుండి వెళ్లిపోవాలని, ఇంటిని స్వాధీనం చేసుకుంటామని దుష్ప్రచారాడుతూ తమను బయటకు గెంటు వేశారని, భయభ్రాంతులకు గురి చేశారని బాధితురాలు బియ్యం బంజారా పోలీసులకు ఆశ్రయించారు. తన భర్త లారీ డ్రైవర్ గా పనిచేస్తాడని, జీతం 2 రోజులు ఆలస్యంగా రావడంతో ఫైనాన్స్ కు సంబంధించిన వాయిదా చెల్లించడం లేట్ అయిందని, ఎంత చెప్పినా వినకుండా తమ ఇంటికి వచ్చి మైక్రో ఫైనాన్స్ సిబ్బంది వేధింపులకు గురి చేస్తున్నారని బాధిత మహిళ వాపోయింది. సదరు ఫైనాన్స్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొత్తం కట్టేస్తే మాకు ఏ బాధ ఉండదు. మీరు ఎదుగు తిరుగుతూ పద్దాక మిమ్మల్ని చెప్పించుకోవాలని మాకు కూడా ఏం బుద్ధి ఉండదు. ఉంటే కట్టే మాకు అసలు సిబిల్ పోయితే అంటున్నారు. ఆ సిబిల్ పోయితే అంటున్నారని సరే చేసి కట్టే బొమ్మని లాభంగా పంపించారంట. కట్టే ఓకే మేము ఉప్పలచలకలో ఉంటామండి. అయితే CFL లోన్ తీసుకున్నాం. నెలకి 3,400 కట్టాలి. 60,000 తీసుకున్నాం. 3,400 కడుతున్నాం. ఈ నెల లేట్ అయినందుకు శ్రీకాంత్ అనే సార్ వచ్చి మమ్మల్ని ఇబ్బంది చేసి, పిల్లలు నేను ఉంటే మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళండి, తాళం వేసేస్తానని మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. దానికని ఇక కంప్లైంట్ చేయడానికి వచ్చినాను పోలీస్ స్టేషన్ దగ్గరికి. సార్ ఇక నెట్టేశారు మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు పిల్లలతో సహా. సార్ ఇక ఏం చేయాలో అర్థం కాల. మా వారు డ్యూటీకి వెళ్ళారు. ఈరోజు కడతామంటే కూడా వాళ్ళు వినలేదు, వినకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టి బాగా మాట్లాడుతున్నారు. ఇక ఓపిక తెలుసుకోలేక తిరిగి ఇంట్లో నుంచి బయటికి నెట్టారు మమ్మల్ని. పిల్లలతో పాటు నన్ను కూడా బయటికి నెట్టేసిండు. శ్రీకాంత్ అనే సార్ నెట్టేసిండు. బ్రాంచ్ మేనేజర్ గారు ఫోన్ చేసి మీరు ఈరోజు EMI చెల్లిస్తేనే కానీ లేకపోతే లేదని గొడవ పడుతున్నారు. కౌంటింగ్ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా ఏ మరుపాటు పనికిరాదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ముఖ్యంగా ఈసీ ఇటీవల ప్రవర్తిస్తున్న తీరు, అధికార యంత్రాంగంపై అనుమానాలు ఉన్న నేపథ్యంలో అందరూ ప్రజాస్వామ్యయుతంగా కౌంటింగ్ జరిగేలా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ అసెంబ్లీ అభ్యర్థులు, పార్లమెంటు అభ్యర్థులు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు, రీజనల్ కోఆర్డినేటర్లతో సజ్జల రామకృష్ణారెడ్డి టెక్నిక్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అవతల ధర్మయుద్ధం చేసేవాడు కాదు మన ప్రత్యర్థి. వాళ్ళకి తెలిసిన విద్య అడ్డంగా కొట్టడం, అది గమనిస్తూనే ఉన్నాం. అది ఈసీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. దయచేసి ప్రతిదీ మా టార్గెట్ మనది ఇది అనేది దృష్టిలో పెట్టుకుని దానికి తగినట్టు తెలుసుకోండి. అవతల వాడు ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి. ఏమేమి ఉన్నాయో రూల్ పొజిషన్ దాన్ని చూసుకోవడం. మనది ఒకటి వాడు చల్లనోటుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి. ఏమేం చేయొచ్చో దానికి మనకు కావాలి. సో కన్వీనియంట్ మనకు అనుకూలంగా అవతలవాడు ఆటలు సాకుండా చేసేట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి, అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం కంఫర్టబుల్గా బ్రహ్మాండంగా వస్తున్న దాంట్లో డౌట్ లేదు. అయితే వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా ఎట్లా చేయాలనేది మనం చేసేది మన టార్గెట్. అది మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, బ్రహ్మాండంగా వస్తున్నాం. 9న ప్రమాణ స్వీకారం ఉంటుంది.
ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే దానికి ఏదో మనం వాళ్ళ ఆటలు సాగరించి వాళ్ళు పెట్టే జరిపే సైకలాజికల్ వాటన్నిటి మనం తట్టుకొని మనం ఏదో ఇది కాకుండా ముందు ప్రియంటివ్ వాళ్ళను ఒక్క ఆట కూడా సాగనివ్వకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో మోర్ అలర్ట్గా ఉంటున్నాం. అది దృష్టిలో పెట్టుకోండి ఉద్దేశం. ఓకే దెన్, థ్యాంక్ యూ. తాడిపత్రి పట్టణంలో జరిగిన రాళ్ల దాడి నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసాలకు వెళ్లే రహదారులను ముళ్ల కంచెలతో అష్టదిగ్బంధనం చేశారు. త్వరలో ఫలితాలు రానున్న నేపథ్యంలో ముందస్తు చర్యలలో భాగంగా ఈ ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ గౌతమిశాలి పేర్కొన్నారు. నారాయణవనం మండల కేంద్రంలోని శ్రీ పద్మావతి సమేత సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలలో 9వ రోజు బుధవారం స్నపన తిరుమంజనం చక్ర స్నానం కార్యక్రమాలను వేద పండితులు వేద మంత్రోచ్చనాల మధ్య వైభవంగా నిర్వహించారు. చక్ర స్నానం వీక్షించేందుకు పరిసర గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. టీటీడీ అధికారుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. రాత్రి 8 గంటలకు ధ్వజావరోహణ కార్యక్రమంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనుంది. నక్షత్రాని రూపం అశ్వినో వ్యాప్తం ఇష్టం మనీషానాం అముం మనీషానాం సర్వం మనీషానాం తచ్చయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం సన్నో అస్తు ద్విపరే సంచతుష్పదే ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమం నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వదేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్. అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం నారాయణ నెల్లూరు గ్రామంలో 4 రోజుల జాతర ఉత్సవాల సందర్భంగా నేడు రంగరంగ వైభవంగా గంగమ్మ జాతర జరిగింది. అమ్మవారి జాతరకు అన్నమయ్య కడప జిల్లా నలుమూలల నుండి భక్తులు పాల్గొని పొంగుబాళ్లు పొట్టేళ్లు కోళ్లను కోసి మొక్కుబడులు తెచ్చుకున్నారు. ఈ 4 రోజులు జరిగే జాతరకు గ్రామ దేవతలు అందరికీ పూజలు చేస్తారు. జాతరకు విద్యుత్ దీపాలు అలంకరణలు చేశారు. ఈ జాతరకు రాజకీయ నాయకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జూన్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు 144 సెక్షన్ విధింపు కారణంగా విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా పాలిసెట్ 2024 అడ్మిషన్ల ప్రక్రియలో మార్పులు చేసినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ సాంకేతిక విద్యా శిక్షణ చైర్మన్ చదలవాడ నాగరాణి తెలిపారు. నోటిఫికేషన్ను గురువారం విడుదల చేశారు. ప్రవేశాలకు సంబంధించి విభిన్న అంశాలను చర్చించి తుది షెడ్యూల్ సుఖరాకు చేసినట్లు వివరించారు. ఎన్నికల సందర్భంగా తిరువూరు సర్కిల్ పరిధిలోని ప్రజలు ఎటువంటి అల్లర్లు సృష్టించినా రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని తిరువూరు సీఐ షేక్ అబ్దుల్ నబీ హెచ్చరించారు. బుధవారం విసన్నపేట పోలీస్ స్టేషన్లో వివిధ రాజకీయ పార్టీలు నాయకులు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 4వ తేదీన కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఇది పార్టీల నాయకులు సంయమనం పాటించాలన్నారు. అబ్నార్మల్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ జరగడం జరిగింది. దానిలో పార్టీ కేడర్ కంటే కూడా కిందన్న
పార్టీకి సంబంధించిన కార్యకర్తలు జరిగారు కోర్టుల చుట్టూ తిరిగి బెయిల్ సంపాదించుకోవాలి. అట్ ది సేమ్ టైం పోలీస్ పరంగా మరి ప్రివెంటివ్ యాక్షన్లో మేము వదిలేస్తామా? వదలం. మీకు కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఉన్నంతకాలం వాళ్ళని వాతావరణంలో. సినీ నటి నివేద పేతురాజ్ అంటే సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేదు. అయితే ఆమె తాజాగా పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె వెళ్తున్న కారును పోలీసులు ఆపి తనిఖీ చేయాలి, డిక్కీ ఓపెన్ చేయాలని కోరగా ఆమె అందుకు నిరాకరించారు. అది పరువుకు సంబంధించిన మ్యాటర్ అని మీకు చెప్పినా అర్థం కాదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పక్కనే ఓ వ్యక్తి ఇదంతా రికార్డ్ చేయగా అతనిపై ఫైర్ అయ్యారు. ఓకే మేడం, నేను తెలిసి సెలక్షన్ కొట్టుకుంటా ఉన్నాను. మా ఎలక్షన్ మా ప్రోటోకాల్ మాకు డిక్కీ ఓపెన్ చేస్తే మేడం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. మీరు కూడా తెలుసు ఓపెన్ చెప్పేలా ప్లీజ్ ఓపెన్ చేయండి. డిక్కీ ఓపెన్ చేయమంటే అటు ఇటు చూస్తానండి మేడం. ప్లీజ్ డిక్కీ ఓపెన్ చేయండి. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇది పరువుకి సంబంధించిన విషయం. చెప్పినా మీకు అర్థం కాదు. ఐ కాంట్ ఓపెన్ ద ట్రంక్ సార్. మేడం ప్లీజ్ డిక్కీ ఓపెన్ చేస్తే మా పని మేము చేసుకుంటాం. వై ఆర్ యూ రికార్డింగ్? వై ఆర్ యూ రికార్డింగ్? దేశీయ స్టాక్ మార్కెట్లో ఇవాళ కూడా నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ఉదయం సెషన్ ప్రారంభమయ్యే సమయంలో సెన్సెక్స్ 201 పాయింట్ల నష్టంతో 74,301 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 48 పాయింట్లు నష్టపోయి 22,655 దగ్గర కొనసాగుతుంది. ఎస్బీఐ, ఐసిఐసిఐ, యాక్సిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్, టైటాన్, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఎండలు తట్టుకోలేక సొమ్మసిల్లిన విద్యార్థులు. బీహార్లో షేక్పురా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఘటన. హైదరాబాద్ విజయవాడ హైవేపై ఇనాంగూడ వద్ద రోడ్డు ప్రమాదం. బైక్ ఢీకొట్టిన డీసీఎం. ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందని అన్న నాగబాబు. కూటమి నేతలు, జన సైనికులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి. కౌంటింగ్ సందర్భంగా అభ్యర్థులందరూ అప్రమత్తంగా ఉండాలి. కోఆర్డినేటర్లతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్. తాడిపత్రి పట్టణంలో జరిగిన రాళ్ల దాడి నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసాలకు అష్టదిగ్బంధన. నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు 48 పాయింట్లు నష్టపోయి 22,655 దగ్గర కొనసాగుతున్న నిఫ్టీ. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.